హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో మాకు తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే గడసత్తా పడుసు కోడలు పార్ట్ 5 అన్నమాట. దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక రోజు ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క రకంగా చూపిస్తాం కదా, సో ఈ రోజు కూడా వేరే రకం అన్నమాట. ఇక అదేంటో మీరే చూసేయండి. ఇలా పొద్దుగాలనే సాట ముంగట పెట్టుకున్నవేందే? పందిరింది కదా అత్తమ్మ, అందుకే సాట పెట్టుకొని కూసున్నా. నాన్న కొడుకుతోని పోయి కొనుక్కున్న డ్రెస్సులు ఇవ్వేనాయే, ఎంత ముద్దుగున్నాయే కోడలా. ఇవి వేసుకుంటే ఎంత ముద్దుగున్నావో. అవునత్తమ్మా, మంచిగున్నాయా? ఏ సూపర్ ఉన్నదే ఈ డ్రెస్ అయితే. పింక్ కలరు మంచిగున్నది. ఎంత పడ్డదే? ఇది అత్తమ్మ 550. పోతావానా? ఇంకో 4 కొనుక్కోకపోయినవే. నైటీలు కొనుక్కున్నావా? ఇవి 2 కొనుక్కున్నా, నైటీలు 2 కొనుక్కున్నా. అంతే అత్తమ్మ. అయ్యో 2 చీరలు కొనుకొచ్చుకుంటే ఏమవునే? ఎప్పుడు కొనుక్కుంటావా? ఎప్పుడు పోతావా? ఇక పైసలు లేవన్నాడు అత్తమ్మ, అందుకే వచ్చేసిన. అయితే శ్వేత అయ్యల్ల అట్టుగానే వస్తుండు. అటేనే పొల్ల అయ్యల్ల బీడీలు ఎత్తలేవా? చేత్తలేను, నాకు లేదు నర్సక్క, అందుకే చేత్తలేను. అబ్బా లత, నీ డ్రెస్ ఎంత సూపర్ ఉన్నదో. నిన్న షాపింగ్ పోయి కొనుకొచ్చుకున్నది గీ డ్రెస్ లేనా? అవును, మంచిగుందా? ఏ మస్తున్నది తెలుసా? ఎంత? 550. ఏడా ఇది? ఎక్కడ కొన్నావు? కరీంనగర్లా, చెన్నై షాపింగ్ మాల్ లా ఆఫర్ పెట్టిర్రు. ఫుల్ డ్రెస్సులు ఉన్నాయి. అవునా? అబ్బా ఇయ్యల్లా మా ఆయన ఇంటికాన్నే ఉన్నాడు. నేను పోయి ఒక 4 తెచ్చుకుంటే మంచిగుండు, కానీ మా అత్త తిడుతుందని భయం. పొల్లా ఊకే అత్తకు భయపడతావా అని తెచ్చుకోపో. మీ అత్త ఏమన్నా ఇస్తాందా పైసలు? నీ దగ్గర ఉంటే తెచ్చుకోపో. ముద్దు ఉన్నాయి మా కోడలు, చూడు ఎంత ముద్దు వేసుకున్నదో. అవును నర్సక్క, అలా డ్రెస్ సూపర్ ఉంది, మంచి గుర్తుంది. ఫుల్ ఉన్నాయి ఆఫర్స్ తెలుసా? అవునా? అయితే ఇప్పుడే పోతా, పోయి మా ఆయనను మెల్లగా గెలుకుతా. ఏమంటాడు మరి? ఆయన ఏమన్నారు సక్క? పోదాంపా, తెచ్చుకుందాంపా అని అంటాడు. ఇక మా అత్తతోటే ఉన్నది బాధ. మేము తిన్నా ఓర్వది, కూసున్నా ఓర్వది, ఎటన్నా పోయినా ఓర్వది. ఓ మా అమ్మత్తే గులిగి గులిగి గుల్లెడైంది. మీ అత్త గుణమే గంత. మీ అత్త గుణం పట్టించుకున్నావా గాని పోయిరా పోర్రి. పోతా. నాకు లత డ్రెస్ చూసినాక మనసులో పడతలేదు. ఇప్పుడు వెయ్యే తెచ్చుకుంటా. ఇవాళ నాకు పని లేదు, ఆయనకు పని లేదు. పో శ్వేత. సరే సరే అత్తమ్మ. ఆయన వీళ్ళ అత్త దగ్గర పోయి లత డ్రెస్ కొనుకొచ్చుకున్నది, నేను కొనుకొచ్చుకుంటా అని చెప్తదా. ఇక పోషవ్వ మొత్తం ఘోరం చేస్తుంది. నిన్నంటే నేను ఊకుంటానే. నువ్వు కొనుకొచ్చుకున్నావు, దాన్ని నువ్వేమని చెప్పినావా కొనుకొచ్చుకోపో అని? అది కొనుక్కుంటానంటే కొనుకొచ్చుకోపో, మంచిగా ఉన్నాయని అన్నావు. ఇది బౌరూపుల్ది, ఎవలే వేసుకుంటే అది కావాలని ఇది దిద్దులాడుతుంది. ఏమోతి అత్తమ్మ, ఊగల గురించి మనకు ఎందుకు? ఈయన్నే కూసో. చెట్టు కిందికి లేదు, గుట్ట కిందికి లేదు, ఎందుకు వాడికి పోవుడు? ఇది ఆగలేదట, ఎవరు అత్తరో రారో. అరే అత్తమ్మ, ఇక్కడనే కూసుంటా గాని. అత్త కోడళ్ళు గూడి అట్లు దంచంగా తీసులాట పెట్టుకొని కింద పడిరి. ఏంటి మళ్ళకు మా మీద పాట పాడుకుంటా అత్తానవు? అరే మీ మీద పాట కాదే, ఇది పాట ఉన్నది అందుకే పాడుతున్నా. తిన్నారే బువ్వా? తిన్నాం. తవ్వ పొద్దుగాలనే సాట పట్టుకున్నది. ఇద్దరం పొద్దుగానే లేచినాం. పని తొందర అయింది, ఎక్కడోళ్ళు అక్కడ పోయిర్రు. ఏం చేయాలత్తమ్మా అని సాట పట్టింది. చెయ్యే కోడలా చెయ్యి, ఐస్ మీద ఉన్నప్పుడే పని చేసుకోవాలి. మా లెక్క ముసలోళ్ళమైనాక సాతన కాదు. అవునా అత్తమ్మ? ఇక చేయకపోతే ఏం చేస్తాం? ఇక నిన్న వేయలేదేమో. ఏమేం కొనుకొచ్చిర్రే? ఊరిని అవ్వ, మేము బోడేమో అని మా అత్త ఊరంతా పుకారి చేసిందా ఏంది? నీకెట్లా తెలుసు? నేనే అనుంటిని, అటు మొకైవో ఇంటిని. ఇక మల్లక్కతోటి అనుంటిని. ఏం కొనుకరాలే, గివ్వే డ్రెస్సులు కొనుకొచ్చుకున్నా. మంచిగున్నాయి అత్తమ్మ. అస్సలున్నవే, నీకేందే దొరసానివి. ఇక మరి పిల్లో జల్లు ఎప్పుడు? ఏమో అత్తమ్మ, దేవుడిచ్చినప్పుడు. ఇక దేవుడు తొందర ఇయ్యాలే. మా నరసావా ఇక పుట్టినోళ్ళతోటి మొత్తం బిజీ అయిపోతుంది. నువ్వు రావా, నువ్వు ఆడిపియవా? ఎందుకు ఆడిపియనే? మా ఆడిపిత్తా.
కూసో అత్తమ్మ కూసో. కూసుంటా నాకైతే ఇంటికాడ ఉంటే ఎప్పుడు నిద్రే. ఓ ముద్దు అనడు, ఓ ముచ్చట అనడు, అటు పోదామనడు, ఇటు పోదామనడు, ఏ ఉన్నా పండుడే పంటడు. ఏమండి? ఓయ్ ఏందే కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు పండుడే, పనికి పోయినప్పుడు పోయి వచ్చినాక పండుడే. మరి ఇంటికాడ ఉన్నప్పుడు అన్న పెళ్ళంతోటి మాట్లాడతా, మరి దాన్ని ఎటన్నా తీసుకుపోతా అన్నది ఏమన్నా సోయి ఉన్నదా? చెప్పే ఏమైంది? మంచి నిద్ర పట్టినాక లేపిన వచ్చి. లేపుడు కాదు, కరీంనగర్ పోదాంపా. ఆ చెన్నై షాపింగ్ మాల్ అన్నట ఫుల్ ఆఫర్లు పెట్టిర్రట. గా లత పోయి మంచి మంచి డ్రెస్సులు కొనుకొచ్చుకున్నది. ఎంత సూపర్ ఉన్నది తెలుసా, ఇయ్యల్లా వేసుకున్నది. నాకు ఆ డ్రెస్ యూసుడుతోటే పానమంతా పోయింది. పావయ్య ఒక 4 కొనుకొచ్చుకుంటా. ఇప్పుడు అద్దు శ్వేత, నాకు సాతనైతే లేదు, కాళ్ళు బాగా గుంజుతున్నాయి, తర్వాత ఓదం తీయు. అయ్యో, తర్వాత పోదామని అంటున్నావు, అవి ఉండద్దా? ఉంటే పెద్ద షాపింగ్ మాలేనా, ఉండకపోతే ఎటు పోతాయి? ఇంత అయిపోతే ఎట్లా? అబ్బా పొయ్యొద్దాం పాలేవు, ఇంటికాన్నే ఉంటివి. నాకు ఇయ్యల్లా బీడీలు లేవు చేయడానికి, నీకు కూడా ఇలా పని లేదు కదా. పావే పొయ్యొద్దాం ప్లీజు. బా నువ్వేమన్నా అనుకోయే, నాకు ఈ ఎండకు బండి నడప సాతనైతే లేదు, కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఒక 4 రోజులు అయినాక ఓదాం. ఇంకా మంచి మంచి కొత్త కొత్తవి కూడా తీసుకొస్తారు. అప్పుడు ఆఫర్ ఉంటదా? అయితే ఎప్పుడు ఇంతే, ఏది కావాలన్నా కొనియవు. అసలు నువ్వు మొగోనివేనా? ఏంది, ఏం మాట అన్నావు? అవును మరి, ఒక్కొక్కడు పెళ్ళాలను పట్టుకొని అటు తీసుకుపోతారు, ఇటు తీసుకుపోతారు, గుడి అంటారు, గోపురం అంటారు, షాపింగ్ అంటారు, రెస్టారెంట్ అంటారు. పెళ్ళైనప్పటి సుంది నీ పనేందో, నీ కథ ఏందో నీది నీకే. నన్ను ఎటన్నా తీసుకుపోయింది ఉన్నదా? అవ్వగారింటికి పోతే కూడా నేనే పోవాలి, నేనే రావాలి. ఒక్కరోజు తీసుకపోవు, ఒక్కరోజు తీసుకురావు. ఏదో ఇయ్యాల అట్టిగున్నావు కదా, షాపింగ్ పోదాం పా అనంటే ఏమో వద్దు వద్దు అని అంటాను. ఇంట్లోనే ఉన్నదా నీకు బంగారం? నేను మొగోన్ని గాంధీ, నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నవే? పన్ని నువ్వు ఒర్రకు. ఇప్పుడు నన్ను తీసుకపోతావా తీసుకపోవా? నేను తీసుకపోను, నువ్వు ఎవరిని పట్టుకొని పోతావో పో. నేనెందుకు ఎవరిని పట్టుకొని పోతా? నువ్వు నా మొగనివాదా? నన్ను వేసుకోలేదా? లచ్చల కట్నం తీసుకోలేదా? నువ్వు తీసుకపోవాలి గాని మందేవాడు తీసుకపోతాడు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకుంటారు కావచ్చు 10 మంది. నీకు మాటలు బాగత్తున్నాయే. 10 మంది ఎవరే? నాకు చూపిద్దు పా ఒకసారి. చెప్పే, ఎవరున్నారే? నువ్వు ఎవరిని చూసినవే? పెళ్ళయ్యి ఇప్పుడు 8-9 నెలలు అవుతుంది కదా, నేను ఎవరితోటి మాట్లాడంగా చూసినవే? ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడినవే? కొట్టకపోతే ముద్దించుకుంటారా నిన్ను? పెళ్ళయి గిన్ని నెలలు అవుతుంది, ఇప్పుడు మీ బాగోతాలు తెలుస్తున్నాయి. పెళ్ళైనాక ఎంత మంచిగా నటించిర్రు. ఇప్పుడు మీ అమ్మనేమో అట్లా తిడుతుంది ఏం చేసినా. నువ్వేమో ఇప్పుడు ఎటన్నా తీసుకుపోమంటే ఇంత లొల్లి చేసి నన్ను కొడుతున్నావు. నేను మా ఇంటికి పోతా. నేను నీతోటి దెబ్బలు పడాల్సింది ఏమున్నది చెప్పు? నా దగ్గర కట్నం తీసుకుంటారు, నన్నే కొడతారు, నన్నే బాధలు పెడతారా? నేనుండా. ఏమైందిరా లొల్లి పెట్టుకుంటారు? దీనికి బాగా మాటలు అత్తున్నాయి. అది మనిషేనాయే, మాటలు రాకపోతే ఏమత్తాయి? ఏమైంది, ఏం కథ? దీనికి బలుపు బాగత్తుంది. ఏమనద్దు, పోనీ పోనీ అని నేను సప్పుడేకుంటా అంటే ఇది బాగా మర్రబడి మాట్లాడుతుంది. అవసరం లేదు, నువ్వు నా గురించి ఎవరికేం చెప్పకు. నేను మా ఇంటికి పోతా. ఇప్పుడే మా అమ్మలకు ఫోన్ చేసి నా ఇంటికి నేను వెళ్ళిపోతా. నేనుండనే ఉండా. ఎంత పని చేసినా చెయ్యని పేరు. ఇప్పుడు నిన్ను బయటకు తీసుకుపోమన్నందుకు నువ్వు నన్ను ఇట్లా కొడతావా? ఏమైందే ఓ శ్వేత? ఇగో చూడత్తమ్మా, అయ్యో ఇవాళ ఇంటికానే ఉన్నాడు. నాకు కూడా ఆకు లేదు, పీడీలు చేసే పని లేదు. మనం బయటకు పోదాం పారంటే హద్దు అని కొడుతుండు. అవునా, నిన్ను అందుకొట్టినా? ఇప్పుడు నేను అడిగినందుకే కదా నువ్వు లొల్లి చేసినావు. అమ్మా, నాకు నిద్ర ఉంటలేదు, పని బాగైతుంది, ఉన్నదే ఇంటికాడ అని నేను పన్నోన్ని వచ్చి లేపి పా షాపింగ్ పోదాంపా, వాళ్ళు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, నన్ను తీసుకుపోవా, నేను కొనుకొచ్చుకుంటా అని లేపింది. ఎవ్వలేదు కొనుక్కుంటే ఏందే? ఆయనకి సాతనైనప్పుడు దోలకపోడా కొనియడా? పన్నోడు నచ్చి లేపుతావా నువ్వు? ఆ మంటల మంట వాడేమన్నాడో నువ్వేమన్నావో లొల్లి పెట్టుకొని పాడైర్రా. ఇక అద్దత్తమ్మా, నేను మా ఇంటికి పోతా.
మీ ఇంటికి పోతే ఎన్ని రోజులు ఉంటవే, ఎన్ని రోజులు పోయినా మళ్ళా ఇదే ఇంటికి రావాల్సిందే కదా. అవురా మరి తీసుకపోతా తీ అంటే అయ్యే పోవు కదా. అరే నాకు కాళ్ళు గుంజుతున్నాయే, 4-5 రోజులు అయినాక ఓదాం తీయనంట. ఆఫర్లు ఉన్నాయట, ఆఫర్లు అయిపోవా. నువ్వు మొగోనివేనా, నువ్వు మనిషివేనా, పిల్లలని అటు తీసుకోపోతారు ఇటు తీసుకోపోతారు, నువ్వు ఎటు తీసుకోవో అని చదివింది. అందుకే దెబ్బ వేసిన. నువ్వు గట్లా అంటావే, అది తప్పు ముచ్చట కదా. మొగోనివేనా అంటే వాడు మొగోడేనా నీ మెడల తాళి కట్టే. వాడు మొగోడు కాకపోతే ఏంటిది? గసొంటి మాటలే మాట్లాడద్దు, ఈపు వలగొట్టించుకోవద్దు. అయితే వాయరా ఓ పోడా, అన్నంత మాత్రాన నువ్వు 2 మాటలు తిట్టనుంటివి గా కొడతారా? ఇయ్యాల రేపు ఎవరన్నా భర్తలు భార్యల్ని కొడతారా? మాట మాట అనుకుంటారు, సపడేక ఉంటారు. గా కొట్టుడెందుకు రాని, కొట్టుడు మునుగా. నేను పోతా, మా అమ్మోళ్ళకు ఫోన్ చేస్తా. అద్దే ఆలుమోగల కొట్లాట అద్దంలా నీడలెక్క. ఇప్పుడు అనుకున్నారు మళ్ళా రాత్రి వరకు కూడతారు. ఎందుకు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళను బాధ పెట్టుడు? అదేటో తీసుకపోలేవురా మరి. ఎవరు కొనుక్కున్నారట బట్టలు? లత తెచ్చుకుంది. డ్రెస్సులు మంచిగున్నాయి అత్తమ్మ, ఆఫర్ పెట్టిర్రట. నా పైసలతోటి నేనే కొనుక్కుంటా అని అంటున్నా. బీడీల పైసలు ఉన్నాయి కదా, ఆయననేమన్నా కొనియమంటున్నా, ఆయననేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? నేను ఎప్పుడన్నా బయటకు తీసుకపో అంటున్నానా? చెప్పు. ఎప్పుడు తీసుకోమనలేదు, నీ పైసలతోటి నువ్వే కొనుక్కుందు గాని. అరే వారి పట్టుకోనై పోనట ఓలేవురా. నేను పోను. అది నన్ను ఎట్లా అన్నది? ఇప్పుడు నాకు 10 మంది ఉన్నారట, వాళ్ళెవ్వలో నిరూపించాలే. ఈ మాటలు పాడగాను గవ్వేం మాటలే. ఏమన్నా కోపమత్తే ఇంత బాడకవో మన్ను మశానమో అని తిట్టాలి గాని, ఆడున్నాడు నువ్వు మొగని వాదా వీళ్ళున్నారని అనుడు ఎందుకే? మొగోనికి అసొంటి మాటలు నచ్చాయి. మళ్ళా కొట్టే వరకు కొట్టిన పేరు, తిట్టే వరకు తిట్టిన పేరు. అయితే ఊకోతి. వాళ్ళు కొన్నారని ఇప్పుడు మనం కొనాలా? మత్తు పెడతారు ఆఫర్లు. వెళ్ళగా పోయి కొనుకచ్చుకుందువు గాని ఏడవకు. ఇట్రా ఆడికోదందా జెర్సే బంధువురా. లీడుంటే వాడో మాటనా నువ్వో మాటనా లొల్లి. నేను రాను. పండు ఈయనైనా జెర్సేపు వండు. ఏడు పాపు. సరే పండుకుంటా. పండుకో. అదే కొట్లాడతారు. అబ్బో ఇయ్యల్ల అత్తమ్మ అత్తమ్మ అని ప్రేమగా పిలుస్తాంది. ఇక కొడుకు కొట్టే కదా, కొడుకు ఇప్పుడు దాని దిక్కు రివర్స్ లో మాట్లాడుతుండని నన్ను అత్తమ్మ అని పిలుస్తాంది. లేకపోతే అది పిలుస్తుందా? గట్లా అన్నాక ఈ పంత వలగొట్టరా? ఇక దీని మాటలు పాడగాని దీని మాటలు మీదనే ఉంటాయి. ఆ మాటలతోటి ఏమైంది? ఇప్పుడు ఈ బలగొట్టుకున్నది. మంచిగుందా? ఎవరో ఏదో కొన్నారు, అది మనకు కావాలని అంటే అల్లకు ఉంటాయి, కొనుక్కుంటారు. మనకు అన్నప్పుడల్లా అత్తయ్య దీనికి కావాల్సిందే. దీనికి ఉరుకులాట బాగున్నది, అందుకే దెబ్బలాట. ఏమన్నా కూరగాయలు కొనుక్కద్దునా? ఏం లేవు ఇంట్లో. అది ప్రెస్ ఉంది. రండి రండి. ఫ్రెష్ ఫ్రెష్. కొత్తిమీరాకుందా? ఏమిటి కొత్తిమీరాకు? కొత్తిమీరాకు? వాట్ ఇస్ దట్? ఐ డోంట్ నో. నాకు అంతంత మాత్రానే చదవచ్చు. కొత్తిమీరాకును ఇంగ్లీష్ లా ఏమంటారు? దాట్ కర్రీ కర్రీ లాస్ట్ ఎత్తాం కదా, కొత్తిమీరాకు. ఏయ్ నీది బలిసిందా? ఏమో ఏమో అంటాంది. నాది మొత్తం తెలుగు వస్తాంది, నీది మొత్తం పీకుతాది. ఏమైందో ఏదో వీకుతా అంటది. కొత్తిమీరాకి ఇమ్మంటే ఇత్తలేదు. దీనికేమో భాష రాదాయే, మనమేమో ఒర్రి ఒర్రి సావాలే. ఏం చేసుడు? నీది ఎందుకు తెరిసింది? ముయ్యి, నాది ఉల్లిగడ్డ పెడతాది. అమ్మో, అమ్మ కొత్తిమీరాకు తెమ్మని పంపింది. ఈవనేమో ఏందో ఏందో అని అంటాంది. అగో గడ మీదున్నది రాకు చూపిపో. నీది ఎటు వస్తాంది? అక్కడ ఉంది. ఏంది ఎక్కడ ఉంది? కొత్తిమీరాకు. ఎట్లా చెప్పాలి? మంకీ మీరా షాంపూ లీఫ్. ఎక్కడ మంకీ ఉంది? మంకీ ఎక్కడ ఉంది? వాట్ ఆర్ యు సేయింగ్? ఐ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. బ్లాకీ ఫెల్లో, నీది మొత్తం కర్రేగా ఉంది. ఏం పిల్లగా కర్ర ఉందట, ఏం చూపించినావు? దీని కొత్తిమీరాకు లేకున్నా మంచిదే, నా ఇజ్జత్ దిత్తాందిగా. అందరూ అత్తాంది పోతాంది, అత్తాంది పోతాంది. నాది ఏది కొంటలేదు. నాది మొగుడు చేన్లో ఉంది. రారా మొగుడా అంటే అక్కడనే పంటాంది. ఇక్కడ నన్ను పెట్టింది, యువతి తీసుకుంటలేదు. క్యారెట్ ఎంత? 1/1.
ఎంత 20 30? 40 రూపీస్. ఎంత ఈ 40 రూపీస్ అంటే ఎంత పాడైంది? నాకేమో ఇంగ్లీషు రాదాయే. ఓ పిల్లగా ఇగరా బంటి. ఏంది 40 రూపీస్ అంటే ఎంతనో? 40 రూపాయలట. ఊర్ని అవ్వా, పావు కిలక అర్ధ కిలక? హౌ మచ్ రేట్ ఫర్ క్యారెట్? 1/4 kg is equals to 40 రూపీస్. పావు కిలో 40 అట. పిల్ల గంతగానం రేట్ చెప్తాను, నీ ఎవడు కొంటాడు? నాది అంతా కొంటాది. ఎవడు ఎందుకు కొంటాది? నీది కొంటాది, అందరూ కొంటాది. 20 రూపాయలకు ఈ మనోయ్ సిస్టర్. ఆ బ్రదర్, దే ఆర్ ఆస్కింగ్ 20 రూపీస్ గివ్ క్యారెట్. నీది ఎక్కడిది? భలే ఉంది. ఈ 20 రూపీస్ క్యారెటా? ఒకటి కూడా రాదు పో. అబ్బో, ఈ బద్మాషాడిదిగా కూరగాయలు అమ్మినట్టే ఈ పోయినట్టే. వచ్చింది వయ్యారి బామ. 20 రూపీస్. అమ్మో, ఇన్ సిటీ 50 రూపీస్. 1/4 kg. యు డోంట్ నో బ్లేడిఫుల్. ఏందట్నోయ్? ఏం లేదు, ఇయ్యదట. ఇయ్యకుంటా మన దాచిపెట్టుకో, అటెటు పోయి కొనుకత్తా. These people are so fool. What they are asking? This carrot 40 rupees means 20 rupees asking. ఓకే ఓకే. అబ్బో, ఈమె దండిది. ఇలా మొగుడు ఉంటేనే పాపం ఇంత మంచిగా ఇస్తాడు గాని దండి మోకబ్దే. ఆడోళ్ళల్లా బోడక్క అండి పెట్టే రామక్క అన్నట్టు మేము కూసున్న కాన్నే నువ్వు కూసోవల్లా. నేను కూసుంటే నీకేం సందైతలేదే. అల్లయ్య వెళ్తలేడని నేనిడచ్చి కూసున్న నర్సవ్వా. ఇక దీని మాటలు చూడు. నేను ముందుగాలొచ్చిన్నా అది ముందుగాలొచ్చిందా? నువ్వే ముందుగా వచ్చినావు తీయే బాబు. కూసోతి లింగక్క మాటలు ఏం పట్టించుకుంటావు గాని. అంటాను తీ లింగక్క, కూసోని తీయి. పాపం ఆయన కూడా నలుగుట్లా ఉండాలి, ఇంత టైం పాస్ అవుతుందని ఉంటది కదా. నువ్వేమో ఓర్వనే ఓర్వవు. ఓర్సుడు అంటే ఇంట్లో గదే ఓరిస్తాడు, ఇంటి బయట కత్తెనన్న ప్రశాంతంగా కూసోనిస్తాడేమో అంటే కాకిరి బీకిరి కాంజాతే అంటాడు. ఎవ్వరు బీడీలు ఎత్తలేరేమే. లత వివరి దాకా వేసింది, ఇక ఆకైపోయిందని ఇంట్లోకేంది మీరు వచ్చిర్రు. ఈ బొల్లి సీకది ఇన్నే ఉందిగా. తిన్నరా ఏ పోరి? రా పోసక్క, ఇంకా అత్తలేదు మా పోసక్కి. ఇలా పొద్దుడుసుంది వెళ్ళలేదని అనుకుంటున్నా. ఏమెల్లుడే, ఇంట్లో దబ్బిడి దిబ్బడి అవుతుంది. దీనికి ఏమైంది? కోడలు కొత్త డ్రెస్సులు కొనుకొచ్చుకుందట, అవి మంచిగా ఉన్నాయట. నా కొడుకు పాపం ఇయ్యల్లా ఇంటికాడు ఉన్నందుకు పన్నోని లేపి పోదాంపా అని అంటే వాడు నాకు సాతనైతే లేదు, ఇంకో 2-3 రోజులైనాక పోదామని వాడన్నాడట. ఇక నన్ను ఎటు అడిగినా తీసుకపోతలేవని మొగంతో లొల్లి మంట్రా ఆయనతో ఒక్క దెబ్బ తీసిండు. ఆడ కూర్చొని ఎడతాంది. అయ్యో, మరి తర్వాత తీసుకపోనా? ఏం పడిపోతుందట? ఇప్పుడు నీ కోడలు కొత్త బట్టలు వేసుకునే, అది వేసుకోవద్దా? దానికి పానం లటలట లుటలుట అంటది. బౌరూపులోళ్ళు తయారైతుర్రు బద్మాషాడోళ్ళు. నా కోడలకు లేవు, ఊకే పాత డ్రెస్సులు వేస్తాందని నా కొడుకు తీసుకుపోయి కొనుక్కొని వచ్చిండు. వీరికేమన్నా కరువు పోయినాయానే? బొచ్చోడు చీరలున్నాయి, బొచ్చోడు డ్రెస్సులున్నాయి, నైటీలున్నాయి. దాని మోకానికి వేసినయే వేస్తుంది గాని ఉన్నాయన్ని బీరువల పెడుతుంది. మళ్ళా కొత్తవి కావాలని మొగుడినంటే మొగుడు ఊకుంటాడే. మంచిగానే చంపిండు, ఇంకా ఈ పంట వల కొట్టేది ఉండే. అబ్బో, ఈ బౌరూపులు చూడు, కోడల్ని గట్లా అంటాంది. గట్లా కొడతారా తీ పోసక్క? ఏదన్నా ఉంటే మాట అనుకోవాలి కానీ ఏం చేయాలి? పొయ్యి ఆపినా దానికింత బుద్ధి చెప్పినా, దీనికింత ఈయనకింత బుద్ధి చెప్పినా, అబ్బా దాని మాటలు మీదనే ఉంటాయే. పడా ఇసి పెడుతుంది. వానికేమో ఆ మాటలు నచ్చాయి, వానికి ఉత్తగానే కోపం వచ్చి పాడైతుంది నా లెక్క. అయ్యో, అలా మధ్యలో పోయి ఆపద్దా? చూసుకుంటా నవ్వుకుంటా కూసున్నావా? కూసుంటా, నేను గట్ల కూసుండేదాన్ని కాదు ముసలోడా. పొయ్యి ఆపినా ఏమో మరి. నీ గుండు మీద పెద్ద బండెత్తెత్తా. అందుకే ఏడికి రావద్దు ఆడోళ్ళ కాడికని చెప్పుతా. అట్టిగా నోరు ఊకుండది. ఎల్లక్కను పొక్కక్కను పుల్లక్కను గెలుక్కుంటనే ఉంటాడు. పొక్కక్కేవలు పుల్లక్కేవలు పిత్తక్కేవలే నేనే కదా నువ్వు నన్ను అనేది. నిన్నేమిటికంట అట్టి అనే మాటలు మీదేసుకుంటావు నువ్వు. ఎట్లా జవడం కావాలని నీకు గులగుల పెడతాంది కావచ్చు. గులగుల పెడతాంది, బలబల పెడతాంది. ఊకోరి మీరు
లొల్లి పెట్టుకోకు రైతవైనా ఇంటి ముంగట. మళ్ళా మన నర్సన్న చూస్తే ఏంటి ఇంటి ముంగట బాగోతామని నన్ను కోపం చేస్తాడు. ఏదే లతే ఏది దాని డ్రెస్ ఏదోసారి చూద్దాము. ఈ డ్రెస్ చూశాడ ఈ పంత వాళ్ళ కొట్టుకున్నది నా కోడలు. నీ కోడల్ని ఏమన్నా మేము కొనుక్కోమన్నావా ఏంటి? నా కోడలకు లేవని నేనే కొనుకొచ్చుకోమన్నా పోయి కొనుకొచ్చుకున్నది. నువ్వు మంచి అత్తవే నరసవ్వ, అందరు నీ లెక్క ఉంటారే. ఉండరు, నువ్వు నన్ను అనకు మళ్ళా లొల్లి పెడతా నేను. నిన్నెందుకు అంటుంది తీయలేవు తీయలేవు అని సప్పరియకు. అది బావు రూపులాడిది కొజ్జాడిదిరా ముసలోడా ఊకోరా. ఓ నువ్వు మంచిదానివి గని అగరాదే పోసి ఇది పిలివే. ఇక రాయని డ్రెస్ చూస్తుందట పోసావా? బా నేను కొనుక్కునుడేమో గాని మా అత్త ఊరంతా డప్పు సాటింపేస్తాందా నా కొడుకు వేండు నా కోడలు కొనుకొచ్చుకుందని. ఏంటి అత్తమ్మా? అయ్యో ఏం లేదు, గీ డ్రెస్ చూసేనా నా కోడలు ఆగమైతాందడా. ఇది ఏమంత కమ్మ ఉన్నది ఏమంత కమ్మ ఉన్నది అని అనబడుతుంది. ఇంతకంటే మంచి ఎత్తాందా నీ కోడలు? ఏ గట్ల కాదు గాని మంచిగుందని ఎగురుతాందే అచ్చి. అంతగనం ఏం మంచిగున్నది ఇది అని నేనంటానా. నాకు నచ్చింది నేను తీసుకున్నా. ఇక శ్వేతనేమన్నా నేను కొనుక్కోమన్నా ఏంది? నా చూసింది అటు మొక్కేయి వచ్చింది. అయితే మంచిగానే ఉన్నది గాని ఏమైంది ఇప్పుడు? కొల్లి పెట్టుకున్నారు కాదురాత. మొగుడిని తీసుకుపోమ్మంటే మొగుడు నాకు సాతనైతే లేదని మొగుడు అన్నాడు. ఇక ఆయన లొల్లి పెట్టుకున్నారు, కొట్టుకున్నారు, పన్నారు. అయ్యో ఆయనకు తర్వాత తీసుకపోనా? ఆ బొడ్డి ఆగే బొడ్డి కాదు, ఈయనే బొడ్డి కాదు, ఈ పంత వలగొట్టుకునే బొడ్డి. ఇప్పటి పోరగాళ్ళందరూ అంతే ఉన్నారు తీయే. ఇక ఓరు కొనుక్కున్నది ఓగలు కావాలని అంటారు. అరసావా నీ కోడలు ముద్దుగుంటదే. ఇంత ముద్దుగున్నది బట్టలల్లా. అవునా? నా కోడలకు జిట్టు దింపేయాలి. పోయే ఇంట్లోకి పోను. సరే అత్తమ్మ. అత్త కోడలంటే గిట్లుండాలి ప్రేమ కొద్ది. పోంగేమన్నా నెత్తి మీద గుంట పెడుతున్నామా? కోడల్ని బిడ్డ లెక్క చూసుకున్నాక కోడలు కూడా అత్తను అవ్వలెక్కనే చూసుకుంటది. ఇప్పుడు ఎవరినంటానవే నువ్వు? అవునే లింగి, నీ 2 పిలకలు మొత్తం లావడతా గిట్లా లావెట్టి ఇల్లు మీదకి ఇసురుతా. నేను నిన్ను అన్ననా? నీ ఊరు పెట్టినా, నీ పేరు పెట్టినా, నీదేది పెట్టినా నువ్వెందుకు నా మీదికి అంతగానో ఊరుకత్తన్నవే రేషంగల్ల బొడ్డి? నాకున్నది రేషం, నా పిలకల బట్టి లేపుతావా? నిన్ను నీ అద్దాల బట్టే మీదికి లేపుతా పోతావు. అల్ల లెక్క ఉండాలి కోడళ్ళు. అట్లా చూసుకుంటే ఇట్లుంటారు, ఇట్లా చూసుకుంటే అట్లుంటారు అని అంటున్నావు. మరి నేను మంచిగా చూసుకుంటలేనా? నా కోడలు నువ్వుకే జవడం పెడతానా? నువ్వు ఏ రకంగా అన్నవే ఇప్పుడు? అరే రామశంకరా, ఓ లింగే, నువ్వు లొల్లి పెట్టుకోవడానికే బయటకెళ్ళినావే. ఇది ఈ బొడ్డే ఇప్పుడు అంటాంది. నేను నరసవనంటే నీకేం నొచ్చిందే? నాకు నొత్తాంది. నువ్వు నన్నే అంటానవని నాకెరకే. ఎవ్వతి పాపం దానికే బొడ్డి. చూసినావే దాని మాటలు, దాన్ని ఏమన్నా అంటినా ఇప్పుడు? అది కొద్దిదాని ఎరికేనాయే. నువ్వెందుకు లింగక్క మరి? దీనికి నోడుదూల లేదా? ఇది ఒకటి అంటది 10 తిట్లు పడుతుంది. దీనికి పానం చల్ల పడుతుంది. మరి కాదా? ఇది ఒకటన వరకు అది 10 అనే ఊరికే. ఇది అంటది అట్లా. కూసున్న కాడ కూసోవాలి, తినాలి, పండాలి, సావాలి. కానీ ఎందుకు అందరితోటి? అయ్యా నువ్వు అంటలేవనే చూస్తానా? పాపం అట్టిగానన్నా కొడితేని అది అన్న మాటలకు నాకు కోపం వచ్చింది. అన్నం తినలేదు, ఏం తినలేదు, సప్పుడే కావన్నది. మాటలు గంత ఘోరంగా అంటేనే నాకు కోపం వస్తుంది. ఆ మాటలు అనకుంటా ఉంటే ఏమైతుంది? నాతోటి దెబ్బలు పడకుంటే ఏమైతుంది? శ్వేత ఇటే ఈ కోపం చల్లగుండా లేవే ఒకసారి. సారీ నాది తప్పైంది మేడం. నా దగ్గరికి రాకు, అర్థమైందా? చక్కగా మూసుకొని పండుపో. తిన్నావు కదా, నీ పగ తీరిందా? లేకపోతే ఇంకా 4 చంపు. సారీ నాది తప్పైంది బంగారం. ప్లీజే కాలు మొక్కుమంటావా? మొక్కుతా. నీ అవసరం కోసం నువ్వు నా దగ్గరకు వచ్చినావా? ఈ ఒట్టు లేదే. నువ్వు అన్నం తినకపోతివి, నాకు మనసున పడతలేదు. అన్నం వేసుకత్తలే తిందు. నాకు అన్నమద్దు ఏమద్దు. ఎన్నడు కొట్టునోనివి నన్ను ఈ రోజున కొట్టినవు. సరే మంచిది, కొడతావనాయే. మీ అమ్మ ముంగట కూడా నాకు మొత్తం ఘోరం చేసేసినావు. ఇక నేను రేపు అమ్మోళ్ళింటికి పోతా ప్రొద్దున బస్కి. నేను వేనాక నువ్వు మీ అమ్మ ఇద్దరు మంచిగా ఉండుర్రి. ఇప్పుడు దాని గురించి ఎందుకు, దాన్ని ఎందుకు మధ్యలో తిత్తాను? నాది తప్పైందిలే. కొంచెం అన్నం తిందువు ప్లీజే. నా బంగారం కదా. ఇగో కాళ్ళు మొక్కుతానా.
ఇంకోసారి కొట్టను సరేనా? ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ మీద చేతు వేసుకోను. సారీ బంగారం, లే అన్నము వేసుకత్తా తిందువు. ఏమోలే, నువ్వు రేపు అమ్మ వాళ్ళ ఇంటికి పోతా. నాకు ఇక్కడ అస్సలు ఉండాలని లేదు. ఒక 4 రోజులు పోయి వస్తా. ఓదువుతి తర్వాత ఓదువుతి, నేనే పంపిస్తా సరేనా? నేనే దింపేసి వస్తా. ఒక 3 రోజులు పనికి పోయి వచ్చినాక 4వ రోజున నిన్ను దించత్తా సరేనా? నువ్వు కావాలన్నది కొనిచ్చి నిన్ను అటే దించత్తా. నువ్వు 2 రోజులు ఉంటావా, వారం రోజులు ఉంటావా, ఉండు. నిజంగా? నిజం. ఇక నువ్వు ముఖం మాడవకు, నాది తప్పైంది, కాలు మొక్కిన కదా. అన్నం వేసుకత్తా తిను, పడుకుందాం. సరే. సారీ బంగారం, నిన్ను కొట్టినందుకు నాది తప్పే. నువ్వు నన్ను కొట్టినా పర్లేదు. ఐ ఆమ్ సారీ. ఇంకోసారి కొట్టను సరేనా? సరే. నేను కింది నుండి లేచి మీద కూసో. నువ్వు అన్నం వేసుకత్తా తినేవు సరేనా? తిని పడుకుందాం. సరే, నువ్వే తినిపియాలే. నేనే తినిపిస్తా. నిన్న మొగుడు కొట్టిందని ఇక అలిగి పండే. ఎంత తినమన్నా తినకపాయే. ఇక అదేం లేత్తది, లేచి అదేం పని చేసేటట్టున్నదని నేనే లేచిన. చూద్దాం, జప జప పని చేద్దాం. మనకి ఇంత టిఫిన్ అండల్లాయే, పనికి పోతాడాయే. ఇక నిన్న తిట్టుకునే కొట్టుకునే అది లేత్తదా టిఫిన్ అండుతుందా? అండది. మొండిది కాదు, మొండిది. కొడతనేమో బాధ అనిపించే, దాని మాటలకేమో కోపం వచ్చి పాడైతుంది. ఇక అంతే కావన్ అత్తా కోడళ్ళు అన్న కాడ. ఇవ్వలేదా బిడ్డ? లేవలేదమ్మా. ఏం కూర అంటుతావే? ఏం కూర అండాలే చెప్పు నువ్వే. ఉల్లిగడ్డలు కోడిగుడ్లు అండిపోయా అమ్మ చెప్పనా? అదండి బియ్యం పెట్టు సరేనా? ఇక అది కోపం మీద ఉన్నదేమో, అదేం లేత్తది, ఇప్పుడు అదేం అండుతుంది. సరే తీ అండుతా. అయ్యో, కోపం మీద ఏం లేదే అమ్మా. మేమిద్దరం కలిసిపోయినాం, మాట్లాడుకుంటున్నాం గాని దానికి సాతన అయితే లేదట. అది లెవ్వా అని పన్నది. మా పిచ్చి అమ్మకేమో వేరే అర్థమాయే. అవ్వా, నీ బాంచనే పొద్దుగాల ఎప్పుడో లేత్తిని. అన్నం కూర పనంతయ్య వరకు గీయాలాయే. ఇక తానం చెయ్యాలి. ఏదిరా టిఫిన్ బాక్స్ పెడితే కదా? అండ్లా పెట్టినమ్మా. ఒక ఆయుధం మర్చిపోయి ఉంటుంది, అందుకే మళ్ళొచ్చి తీసుకొని పోతున్నా. ఉన్నదిరా కోడిగుడ్లు. మస్తున్నదే అమ్మా. అప్పుడప్పుడు గిట్లా అంటితే ఏమైతుంది? మంచిగా అండి నువ్వు. మంచిగా తిన్నారా? ఏమో ఇక అదే అంటుతుంది కదా, నేను సప్పుడేక ఉన్నా. శ్వేత, ఏ శ్వేత, ఆగో మాట్లాడతలేదేమో. ఏమండి? అమ్మ కూర అండింది. బ్రష్ చేసి స్నానం చేసి ఫస్ట్ తిను సరేనా? తిన్నాక ఏదన్నా పని చేసుకో, తినకుండా ఉండకు. సరే అండి, మీరైతే తిన్నారు కదా? తిన్నా వెళ్తున్నా మరి, బాయ్. సరే అండి, బాయ్. ఊర్ని అవ్వ మాటలు కలిసినాయా? ఆలుమూగల కొట్లాట అన్నాక అద్దంలో నీడలెక్క మళ్ళా రాత్రి కలిసిపోయారు కావచ్చు గాని, మరి ఇది పొద్దుగా లేచి పని ఎందుకు వేయలేదు? నేను అంత పని చేసినాక లేచింది. అబ్బా, ఇదంతా ప్లానింగ్. నేను పని చేయాలనా ఏంది? బాయ్. సరే. ఏమైందత్తమ్మా బీరిపోయినావు? ఏం లేదు, ఇయ్యాల బాగా పొద్దు పోయినాక లేచినవేందే? లేవ బుద్ధి కాలే అత్తమ్మ, నిద్ర వచ్చింది అటే పడుకున్నా. సరే సరే. ఊర్ని అవ్వా మొగని మీద అలిగి పన్నది కావచ్చు, లేత్తలేదు కావచ్చు అని నేను చిటుకుమని లేత్తి పనంతా ఎత్తిని. చూసే వరకేంది నిద్ర వచ్చి పన్నదా? అయ్యో నా తెలివి మండ. ఏటైతేంది, వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటుర్రు. వాళ్ళు మాట్లాడుకుంటేనే నాకు సంబరంగాని. ఏదో అన్నప్పుడు అంట, తిట్టినప్పుడు తిడతా గాని మళ్ళా వాళ్ళ మీదనే పానం కొట్టుకుంటది. ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక ఇల్ల మీకేం అర్థమైంది? ఇదో రకంగా తీసినామన్నమాట. కొన్ని ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా నిజ జీవితాల్లో. మీకు జరిగినాయా ఎప్పుడన్నా? జరిగితే కామెంట్ పెట్టుర్రి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇక బాయ్ బాయ్ దోస్తులు. తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని.